మరి మొదటిగా టీంలో ఉన్న ప్రతి కుటుంబాలకు క్రీస్తు నామంలో శుభములు తెలుపుతున్నాను. నిజంగా మనము దేవుడు పని చేస్తే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడనడానికి నా జీవితంలో మరి ఈ వారంలో కూడా దేవుడు 2 విషయాల్లో అద్భుతంగా నాకు సహాయం చేశారు. 2 రోజులు వీబీఎస్ కార్యక్రమం జరిగే సమయంలో నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రభువా, మరి నేను ఈ పని చేయడానికి వెళ్తున్నాను, మరి నా కుటుంబాన్ని మీరే చూసుకోండి ప్రభువా అనేసి నేను ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వెళ్ళేదాన్ని. మొదటి రోజు 29th 30 వీబీఎస్ జరిగింది. ఎత్తిన బూదిహాళ్ అని ఒక చిన్న విలేజ్. మొదటి రోజు నా చిన్న కుమారుడు మరి 10th పాస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాస్ అయితే అయినాడు, మరి అడ్మిషన్ కూడా చేయించాలి కదా. మరి అడ్మిషన్ కొరకు మరి ఫైనాన్షియల్ గా కొద్దిగా బాధపడ్డాను నేను. కాలేజ్ చేర్పించడానికి 35,000 అడిగారు. అయితే ఫైనాన్షియల్ గా నేను దేవుని కూడా అడిగాను, ప్రభా మరి కుమారుడికి అడ్మిషన్ చేయించాలి, మరి డబ్బులు కూడా సమకూర్చండి ప్రభా అని అడిగాను. అయితే మొదటి రోజు విబిఎస్ కి వెళ్ళిన తర్వాత 9 o'clock స్టార్ట్ అవుతుంది. 9 o'clock వెళ్ళాము అక్కడికి విలేజ్ కి. నేను అనుకున్న, ప్రభా మరి కుమారుడు అడ్మిషన్ చేయించాలి, మరి కాలేజ్ లో సీట్లు అయిపోతాయి ఎలా అనేసి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అయితే మొదటి రోజు దేవుడు అద్భుతంగా నాకు డబ్బులు సమకూర్చారు. నాకు చాలా సంతోషమైంది. మరి ఆ రోజే నేను వెళ్ళి అడ్మిషన్ చేయించాను. దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా కూడా తక్కువే ఈ విషయంలో. ఎందుకంటే నాకు 3 అబ్బాయిలు కాబట్టి మరి 3 చదివే పిల్లలే. అయితే దేవుడు గొప్పగా మరి అడ్మిషన్ చేసే విషయంలో దేవుడు చాలా అద్భుతంగా సహాయం చేశారు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి సెకండ్ డే వీబీఎస్ కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రభా మరి నేను ఈరోజు వెళ్తున్నాను, మరి ఆ కుటుంబంలో మీరు ఏదో ఒక రీతిగా మేలు చేస్తారు అనే ఉద్దేశంతో ప్రార్థన చేసుకొని వెళ్ళాను. సెకండ్ డే నా పెద్ద కుమారుడు నెల్సన్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. 1.5 year అయిపోయింది, కానీ అది కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట. ఇంకా డిప్లొమా ఫైనల్ ఇయర్ అబ్బాయి చదువుతా ఉన్నాడు. అయితే కూడా చదువుతూ మరి ఉద్యోగం చేస్తాడు. అయితే సెకండ్ డే వీబీఎస్ లో అద్భుతంగా నా కుమారుడు ఈవినింగ్ 4 o'clock ఇంకా అయిపోతుంది వీబీఎస్, ఎండింగ్కి వచ్చాము, అందరికి సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సమయంలో నా పెద్ద కుమారుడు ఫోన్ చేశాడు, మా ఫ్రీ అయినాక నాకు ఫోన్ చేయన్నాడు. లేదులే చెప్పు చిక్కు, ఏం చెప్పనగానే, అమ్మ మరి నాకు కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నది కదా, అయిపోతుంది అనుకున్నాము, అయితే దేవుడు మరీ కొన్ని మాసాలు ఎక్స్టెన్షన్ చేశారు అని చెప్పగానే నాకు చాలా సంతోషమైంది. ప్రేమైన వాళ్ళారా, చూడండి, ఇంకా కాంట్రాక్ట్ బేసిస్ గా పని చేస్తున్నటువంటి నా కుమారుడు ఇంకా అయిపోతుంది అనుకున్నాము. అయితే దేవుడు అద్భుతంగా మరి కొన్ని మాసములు ఎక్స్టెన్షన్ చేయడం దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. ఎందుకంటే మా అబ్బాయి మంచిగా పని చేసుకుంటున్నాడు, మరి దాని ద్వారా మాకు ఫైనాన్షియల్ గా ఎంతో హెల్ప్ అవుతా ఉంది. అయితే దేవునికి తెలుసు, మన యొక్క పరిస్థితి అంతా దేవునికి తెలుసు. కాబట్టి మనము దేవుని మీద భారం వేసి ఆయన యొక్క పనిలో ముందుకు సాగినట్లయితే మరి దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు చేస్తాడనడానికి నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇంతవరకే చాలా చెప్పాను. అయితే లాస్ట్ 1 month బ్యాక్ లో వీబీఎస్ లో కూడా నేను టీచర్ గా వెళ్ళినప్పుడు దేవుని ప్రేయర్ చేసుకొని వెళ్ళినప్పుడు ఆ వీబీఎస్ లో నా చిన్న కుమారుడు యొక్క రిజల్ట్ విషయంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. ఈ వీబీఎస్ లో కూడా దేవుడు అడ్మిషన్ విషయంలోను మరి నా పెద్ద కుమారుడు యొక్క జాబ్ విషయంలోను అద్భుతంగా దేవుడు మరి నా కుటుంబానికి ఎన్నో మేలులు చేస్తూ వచ్చారు. కాబట్టి నా కుటుంబం ఎప్పుడు దేవునికి స్తుతించే వారిగానే మరి మేము ఉండాలి.
ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ మేము చేస్తున్నాం. కాబట్టి నాకు చిన్న కుమారుడి విషయంలో మరి టీంలో అందరూ కూడా ప్రార్థన చేసినారు. మరి సమయంలో టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. మరి అలాగే మరి ముగ్గురు కుమారుల యొక్క భవిష్యత్తు కొరకును మరి అందరూ ప్రార్థించాలని కోరుచున్నాను. అలాగే మరి ఇంకా రాబోయే రోజుల్లో నా ముగ్గురు కుమారుల యొక్క ఆత్మీయతలో ఎదిగే విషయంలో మరి ఇంతవరకు కూడా దేవుని కృపను బట్టి ముగ్గురు అబ్బాయిలు మంచిగానే ఉన్నారు. నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రము. అయితే మనం ఒకటి గ్రహించగలిగినది ఏమంటే, ఎప్పుడైతే మరి మనము దేవుని పని చేస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అనడానికి నా కుటుంబం మీ ముందర మరి సాక్షిగా ఉంచుతున్నాను. ప్రేమైన వాళ్ళారా, ఇంతవరకు అనేకమైన మేలులు నేను చూస్తూనే వచ్చాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి దేవాది దేవుడు నా కుటుంబాన్ని ఎన్నటికీ చెయ్యి వదలడు అనే ఒక నమ్మకం నాకుంటున్నది. కాబట్టి నేను సంతోషంగా ఈ సమయంలో మరి అందరి ముందు కూడా నేను మరి సాక్ష్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషకరం. మరి ఇలాంటి అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే మనము విశ్వాసంలో ఏమాత్రము కూడా పడిపోకూడదు అనడానికే మనము ఎవ్రీ సాటర్డే ఇలా సాక్ష్యాల వారం పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎంతో మంది మరి ఎన్ని సమస్యలు ఉంటారో వారు పడిపోతున్న సమయంలో మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు మరి మనము ఇలా ఒప్పుకోవడము చాలా మంచిది. ప్రేమైన వాళ్ళారా, ఎందుకంటే చాలా మంది వారికి ఉన్న సమస్యలను బట్టి పడిపోతుంటారు విశ్వాసంలో. అయితే దేవుడు చేసిన అద్భుత కార్యాలను మరి మనము ఒకరి దగ్గర ఒకరు పంచుకోవడం చాలా మంచిది. పడిపోతున్న వారిని లేపడానికి ఈ సాక్ష్యాలు ఎంతో మంచిగా పనిచేస్తాయి అనడానికి నా కుటుంబమే ఒక మంచి సాక్ష్యం. కాబట్టి ప్రేమైన వారలారా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఈ వారంలో దేవుడు నా జీవితంలో 2 అద్భుత కార్యాలు చేసిన విధానాన్ని బట్టి మరి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగనే ఇంకా రాబో రోజుల్లో కూడా మరి దేవుడు నా కుటుంబాన్ని ఇలాగే ప్రతి విషయంలో మరి ధైర్యపరుస్తూ బలపరుస్తారని విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. సో ఇంకెవరైనా మరి సిద్ధపడి ఉన్నట్లయితే చాలా క్విక్గా మరి ఈ వారంలో జరిగినటువంటి పరిచర్ల విషయం కానీ ఏదైనా ప్రభు చేసిన కార్యాన్ని మరి పంచుకోవడం మనము సాక్ష్యంగా భావిస్తూ ఉన్నాం కనుక మరి దయచేసి అటువంటి సాక్ష్యాలను బయలుపరచండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో మీరందరూ విమెన్స్ కాన్ఫరెన్స్ కి ప్రేయర్ చేశారు. దట్స్ థ్యాంక్ యూ సో మచ్. ఆ కాన్ఫరెన్స్ లో 4 days నేను లీవ్ అప్రూవ్డ్ అని నేను వెళ్ళాను. నాకు లీవ్ ఇచ్చారు. ఫస్ట్ 2 days హాఫ్ డేస్, సెకండ్ 2 days ఫుల్ డే అని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నా వర్క్ ఎట్లా ఉండిందంటే అస్సలు రెస్ట్ లేక, లీవ్ ఒక్కరోజు నేను తీసుకున్నాను. మిగతా రోజులు నేను పని చేసుకుంటూ సింగింగ్ లీడ్ చేసుకుంటూ దేవుడు నేను ప్రశ్నించుకున్నాను, ఫ్రమ్ వేర్ డిడ్ ఐ గెట్ దిస్ స్ట్రెంగ్త్? ఈ బలం నాకు ఎట్లా? అండ్ ఇంట్లో ఉన్నప్పుడు నాకు సిస్టమ్ కూర్చొని ఇఫ్ ఐ గెట్ అప్ మై లెగ్స్ మై బాడీ విల్ పెయిన్. కానీ ఆ 3 days లో ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా కానీ ఏ లెగ్ పెయిన్ లేదు, ఏమీ లేదు. ఎంత యాక్టివ్గా దేవుడు నన్ను నడిపించినారంటే నేను I was very surprised. Lord, I know
when I am doing your work, you will give me the strength అని చెప్పి. దట్ ఇస్ ఐ మీన్ అక్కడ రూత్ ఒక లైఫ్ హిస్టరీ ఎట్లా చెప్పారంటే కొత్త విధానంగా. మనకి రూత్ స్టోరీ మనం ఎన్నో సార్లు వినుంటాం, కానీ బట్ సిస్టర్ శాంతకుమారి అని చెప్పి తను డెప్త్ లో రూత్ ఒక స్టోరీ. సర్ప్రైజింగ్లీ ఏమంటే రూత్ 2:12 నా ఇయర్ ప్రామిస్ అండ్ విమెన్స్ కాన్ఫరెన్స్ థీమ్ కూడా రూత్ 2:12. we will be rewarded when we do God's work. అది తెలుగులో ఏముంటది బ్రదర్? రూత్ 2:12. someone can help ఆయన me నీకు with- సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు. అండ్ ఈ ఒక వచనము దేవుడు స్పష్టంగా నాకు ఆ ప్రామిస్ ఒక అర్థం కూడా తెలుసుకున్నాను. అండ్ నాతో పాటు లవ్లీ ఆంటీ వచ్చారు. లవ్లీ ఆంటీ కొన్ని ఆమెకి హెల్త్ ప్రాబ్లం ఉండింది. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత తను కూడా ఎంత జాయ్ఫుల్ గా, ఎంత హ్యాపీగా, ఫస్ట్ డే కొంచెం స్టిక్ తో నడిచినారు, కానీ సెకండ్ డే నేనే భయపడుతున్నాను, ఎక్కడ ఆంటీ అని. ఆంటీ ఎక్కడ వెళ్ళిపోతున్నారు? హ్యాపీగా, ఎంత హ్యాపీగా మేము అక్కడ టైం స్పెండ్ చేసామంటే 4 days. ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ earnest prayers from all our team members. It was God's strength, it was God's leading, and the way God has led us abundantly, we came out very joyfully. నిన్న ఇంట్లో కూర్చొని అన్ని ఆలోచించాను. 4 days ఆలోచించాను. నేను దేవునితో ఒకటి అడిగాను, దేవా ఎక్కడ గాని నేను నీకు డిస్ప్లీజింగ్ గా మాత్రం ఉండొద్దు. ఐ షుడ్ నాట్ బి డిస్ప్లీజింగ్ టు యూ. In every second, every moment, I help me to be very obedient and pleasing to you అని చెప్పి ఒక తీర్మానం నేను తీసుకున్నాను. మనం తీర్మానాలు తీసుకుంటాము, దట్ ఈస్ మై వీక్నెస్ ఆల్సో. కానీ ఆ తీర్మానం ప్రకారం కమిటెడ్ గా వీఆర్ నాట్ ఏబుల్ టు లివ్. ఎందుకని దేవుణ్ణి చాలా ఇదిగా అడిగాను అనమాట. ఏ తీర్మానం అయితే నేను తీసుకుంటున్నాను, నేను కమిటెడ్ గా, నేను రూత్ లాగా, ఇంకా చాలా మంది సిస్టర్స్ క్యారెక్టర్స్ బిబిలికల్ లో రాసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఒబీడియంట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లంతా జీవ గ్రంథంలో రాయబడి ఉంది. మనం ఒబీడియంట్ గా ఉంటే, అంటే హోలీ బుక్ లో రాయబడి ఉంటుంది, మనం ఒబీడియంట్ గా ఉంటాం, మన పేర్లు అక్కడ పైన రాయబడి ఉండాలి. సో దానికి నేను చాలా విధేయతగా ఉండాలి ప్రభా. ఈ లాస్ట్ 4 days ఏదైతే నేను నేర్చుకున్నానో దాని ప్రకారం నేను ఉండాలని చెప్పి yesterday I gave myself to the Lord. So kindly pray. Thank you very much. We had a wonderful time in women's conference. Next year కనుక ఇలాంటి ఆపర్చునిటీ ఉంటే దయచేసి అందరు సిస్టర్స్ గా మీరు రండి. You will learn a lot. Thank you for this time. Praise the Lord. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. నిజంగా నేను కూడా చివరి రోజు వెళ్ళానండి. అబ్బా చాలా సంతోషించాం. అసలు చాలా విషయాలు నిజంగా ఆత్మీయంగా వాళ్ళు నేర్పిస్తూ వచ్చారు. చాలా విషయాలు అసలు ఇంత దగ్గరగా ప్రతి చిన్న విషయము మాట్లాడతారా. మెచ్యూరిటీ గురించి కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఉమెన్ అంటే ప్రతి ఒక్కరికి భారము, లేదంటే ఆడపిల్ల పుట్టింది అంటే అసలు ఎలా చూస్తుంది సొసైటీ అన్న విషయాన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. బట్ క్రీస్తు బిడ్డలుగా మనము క్రీస్తు చేత రక్షించబడినటువంటి వారంగా దేవుడు ఆయన ఫలించడానికి స్త్రీను ఒక పాత్రగా వాడుకుంటున్నాడని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము అయితే నేను మాటలు కూడా చెప్పలేనండి. అంత గొప్పగా వాళ్ళు దేవుని కృపను బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దేవుడు ఒక క్రమాన్ని ఆ శరీరంలో అమర్చాడు అని అవి వీడియోస్ ఉన్నాయి. దయచేసి మీరు ఒకసారి చూడాలని, వాటిని నేర్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను.
ఒక మంచి అవగాహన ఇస్తూ వచ్చారు. ఉమెన్ యొక్క ఆ, ఆ యొక్క ఎలా అంటారు, ఆ స్వరూపాన్ని, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉమెన్ను ఎంత పర్ఫెక్ట్గా అవగాహన లేనటువంటి సమాజంలో మనం ఉన్నాము అని చెప్తూ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. దయచేసి వినవలసిందిగా కూడా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉంటున్నాను. ఇంకెవరైనా మరి మీ టెస్టిమనీ ఉంటే పంచుకోవచ్చు అండి. శోభా సిస్టర్, అక్క మీరు హలో, షేర్ చేస్తారా, బిజీ ఉన్నారా? లేదన్న చేస్తా. ఓకే అక్క, ఓకే. దాదాపు ఒక 15 to 20 minutes తీసుకోండి అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. ప్రైస్లో అందరికీ ప్రైజ్ లాడ్. గ్రూప్ లో ఉన్న టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రైజ్ లాడ్ అండి. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. మళ్ళీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. నా గురించి మీకు ఎవరికి తెలీదు. అన్నారు ఫోన్ చేసి మీ టెస్ట్ మనీ నాకు షేర్ చేయండి అని. పోయిన సాటర్డే చేయాల్సిన వచ్చిన, కానీ అవకాశం దొరకలేదు. ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చినారండి. ఆ, నా నాకు తెలిసిన మట్టి ఏమంటే 96లో అనుకుంటాను మా డాడీ హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చినప్పుడు మా నాయనకి ఆల్రెడీ 2 ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నింది. మనము హిందూ బ్యాక్గ్రౌండ్ అండి. మనము బళ్ళారిలో వచ్చి ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో ఉన్నోళ్ళు. మనము ఫస్ట్గా ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో మా సొంత గృహంలో ఉన్నప్పుడు మా నాయనకి 96లో హార్ట్ అటాక్ వచ్చిందండి. కానీ నేను అప్పుడు వచ్చి ఎన్ని ఇయర్స్ అంటే నాకు 5 years ఉంటుంది. అక్కకు వచ్చి ఒక 10 years ఉంటుంది. నా వెనకాల ఉన్న తమ్మునికి 3 years ఉంటుంది. ఇంకొక తమ్మునికి 1 year అండి. అంతే, మనం చాలా సన్నోళ్ళు. కానీ నాకు అంతగా తెలీదు. మా నాయన టెస్ట్ మని చెప్పింది, నేను చెప్తున్నాను. మనం ఎలా దేవుల్లో వచ్చినాము, దేవుడు మన ఎలా నడిపించాడు ఇప్పుడు వరకు అని నేను చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. 96లో మా నాయనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బళ్ళారిలో హోప్డి ఆసుపత్రిలో అడ్మిట్ చేసాము. కానీ అమ్మ ఒకటే తప్ప ఎవరు రిలేషన్స్ లేదు. కానీ మా నాయనది పెద్ద కుటుంబం అండి. మా నాయనకి అంటే మా నాయన వాళ్ళు నాయనకి 7 మంది అన్నదమ్ముళ్ళు. 7 మంది అన్నదమ్ముళ్ళు. మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్ అయినాక 7 మంది కోడన్లు కూడా. అందరూ మనము కుటుంబం అందరూ కలిసి ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో ఉన్నప్పుడు. మా నాయనకి మ్యారేజ్ అయినాక తర్వాత మనం అందరూ పుట్టిన తర్వాత హార్ట్ అటాక్ ఫస్ట్ టైం అంటది వచ్చినప్పుడు అడ్మిట్ చేశారు ఓపిడిలో. మీకు బళ్ళారిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. థామస్ పాస్టర్ గున్నాల్ అని ఒకరు ఉన్నారు కదండి, వాళ్ళు ఓపిడిలో డాక్టర్ గా పని చేస్తా ఉండ్రి. కుష్ఠ రోగికి డాక్టర్ గా పని చేస్తున్నప్పుడు మా నాయన్ని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎత్తుకొని పోయినప్పుడు డాక్టర్ ఇంకా వార్డులో కూడా చేర్పించుకోలేదు. బయటనే కౌంటర్ లోనే వీళ్ళు బుక్ చేస్తున్నప్పుడు అలాగే అక్కడే ఒక డాక్టర్ వచ్చి, లేదు పేషెంట్ 2 minutes కిన్నా ఎక్కువ బతుకురు, ఊరికే ఎందుకు అడ్మిషన్ చేస్తారు, ఇంటికి ఎత్తుకొని పోండి అని చెప్పినప్పుడు అప్పుడు మా అమ్మకి ఏం చేయాలో తెలుస్తలేదు. ఎందుకంటే మా అమ్మకి బళ్ళారిలో అంతగా ఏమీ తెలీదు. ఎందుకంటే అమ్మ పుట్టింది కేరళలోనే పుట్టి పెరిగింది కూడా. తర్వాత వాళ్ళు కేరళలో కొన్ని పరిస్థితి వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇడిసి హొసపేటకి వచ్చారు. కాబట్టి బళ్ళారి గురించి, వాళ్ళకి కర్ణాటక గురించి మా అమ్మకి ఏమీ తెలీదు. అమ్మకి మలయాళము తమిళ్ తప్ప కన్నడ కూడా అంతగా రాదండి అమ్మకి. కానీ అమ్మ కన్నడలో అలాగే మేనేజ్ చేస్తుండే. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిందంతా కేరళ కాబట్టి అక్కడ మా తాతకి ఏమో పని లేదు, అక్కడ కొంచెం లేదనేసి అక్కడ ఇడిసి వాళ్ళు హొసపేట గ్రామాలకు వచ్చినారు. హొసపేటలో ఉన్నారు వాళ్ళు. అక్కడే మా అమ్మ 6th standard నుంచి చదివిందంట. ఎందుకంటే మలయాళం చదివిన తర్వాత వాళ్ళు కన్నడ చదవాలంటే చాలా కష్టం. అలాగే 10th వరకు మా అమ్మ చదివింది. కాబట్టి అమ్మకి కర్ణాటకలో బళ్ళారిలో ఎక్కడ ఏమీ తెలీదు. కానీ మా నాయనకి 2 క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పు కాబట్టి వాళ్ళు ఒకరు ప్రకాష్ అని ఒకరు పరశురామ్ అని. మా డాడీ అట్లా డాక్టర్ చెప్పినప్పుడు మా అమ్మకి ఏమీ తెలీదు, ఏడ్చేసింది. ఏడిస్తే నేను 4 పిల్లల్ని ఎలా చూసుకోవాలా, ఇప్పుడు వీళ్ళు చేయిడిసి పెట్టిపోతే నాకు ఎవరు దిక్కు కానీ ఏడిస్తప్పుడు మా నాయన ఫ్రెండ్స్ ఎవరు ఇన్ఫెక్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి
వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ అంటే థామస్ గున్నాల్ అని ఒక పాస్టర్ ఉండ్రి, వాళ్ళని పిలుచుకొని వచ్చి ప్రేయర్ చేపించేటప్పుడు ఆ పాస్టర్ అన్నారు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు రక్షణ పొందుతావా దేవుని కొరకు, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఈ దేవుని నమ్మావు, కానీ యావ యా దేవుడు నీకు చేయి పట్టుకోలేదు, కానీ యేసుక్రీస్తు గురించి నేను నీకు చెబుతున్నాను, నువ్వు రక్షణ పొందుతా అన్నప్పుడు మా నాయన ఒక 5 నిమిషాలు ఆలోచించినాడంట. అవును, నేను ఎన్నో దేవతల్ని పూజించాను, కానీ నాకు ఈ పరిస్థితిలో ఎవరు చేయి పట్టుకోలేదు, ఈ వీళ్ళేమో చెప్తున్నారు కదా దీన్ని ఇందామంట అనేసి, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు ఏం చెప్తే నేను వింటానని. మా నాయన చెప్పినప్పుడు అప్పుడు పాపం గురించి ఒప్పిస్తారు కదండి, అరిక చేసేటప్పుడు ఆ పాస్టర్ చెప్పినాడు, నువ్వు చేసిన పాపాలంతా నేను ఎలా చెప్తానో నువ్వు అలా నా ఇంట చెప్పాలన్నప్పుడు మా డాడీ అలాగే చెప్తా ఉన్నప్పుడు మా నాయనకి తెలియకోకున్నట్లు ఒక శరీరంలో నుంచి ఒకటి బయటికి వెళ్ళింది. అప్పుడు మా నాయనకి నొప్పి అనేది నిలబడిపోయింది. యా డాక్టర్ నువ్వు 2 నిమిషాలు నా బతుకుడు అని చెప్పిన డాక్టర్ తిరిగి మళ్ళా వచ్చినప్పుడు తిట్టినారు, మీకు పాస్టర్ని చూసి, అంటే ఆ సమయంలో ఆ డాక్టర్ అన్నమాట, ఆ పాస్టర్ విత్ డాక్టర్, ఆ డాక్టర్ని చూసి, సార్ మీరు ఇక్కడ ఉన్నారంటే ఇది మా పేషెంట్, మాకు తెలిసిన వాళ్ళు, చెక్ చేయండి అని ఆ డాక్టర్ చెప్పినప్పుడు చెక్ చేస్తే థ్యాంక్స్ ఆంటీ. అప్పుడు ఈసీజీ అంతా చేస్తారు కదండి, ఈసీజీ ఎక్స్రే అంతా తీసినప్పుడు అంతా నార్మల్ వచ్చింది, దేవుని కృపతో నార్మల్ వచ్చినప్పుడు అప్పుడు మా డాడీ ఇదే నిజమైన దేవుడు అని నమ్మాడు. నమ్మిన తర్వాత మనం అమ్మ నాయన ఇంటికి వచ్చారు. ఆ అప్పుడు మా డాడీ అన్నారు, ఏమని, నేను ఏ స్వామిని నమ్ముతాను, నాకు ఈ దేవతలు వద్దని మా నానమ్మ దగ్గర మళ్ళీ మా ఉన్న వాళ్ళంతా రిలేషన్తో చెప్పినప్పుడు వాళ్ళందరూ తిట్టారు, నీకు ఎన్ని దేవుళ్ళు ఇడిసి, అప్పుడు వాళ్ళందరూ అంటుండ్రు ఫారిన్ దేవుడు అని, ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముతావా, అట్లయితే నువ్వు నమ్మేది ఉంటే మా ఇల్లు ఇడిసిపెట్టి వెళ్ళిపోవాలా, మీరు ఉండకూడదు అనేసి చెప్పారు. మా నాయనకి ఏం చేయాలో తెలియదండి ఇప్పుడు ఆ సమయంలో. సరే, నాకు బతికిచ్చిన దేవుడు నాకు మార్గం చూపిస్తాడు, కానీ నాకు ఈ దేవుని గురించి తెలీదు. వాళ్ళకి మా నాయనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ సువార్త చెప్తుండ్రు మా నాయనకి, ఇలా ఇలా దేవుని గురించి అన్నప్పుడు వాళ్ళని పట్టుకొని, లేదు నన్ను బయటికి వేశారు, నాకు ఈ మార్గం తెలుస్తలేదు అన్నప్పుడు మా నాయన ఫస్ట్ టైం మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే, ఏం దేవుడా, నేను నమ్మి 1 రోజు 2 రోజులు అయింది అంతే, కానీ మా ఇంట్లో ఇలా వ్యతిరేకంగా నన్ను ద్వేషిస్తున్నారు, ఇంటి విడిచి వెళ్ళిపో అంటున్నారు, నేను ఎలా వెళ్ళాలి, నాకు 4 పిల్లలు, మా ఆవిడికి ఏమీ తెలీదు అని దేవునితో అడిగినప్పుడు దేవుడు ఏమీ మాట్లాడలేదంట, చాలా బాధపడుతుంది, ఎలా చేయాలా, ఏం చేయాలా ఈ పరిస్థితిలో ఎలా అన్నప్పుడు ఆ పాస్టర్ వచ్చి, లేదు దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఏమో ఒక మార్గం చూపిస్తాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఇప్పుడు బతికినా ఉంటే కేవలం ఆయన కృపం అని ఆ పాస్టర్ వచ్చి ధైర్యం చెప్పినప్పుడు మా డాడీ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ధైర్యం చెప్పినప్పుడు లాస్ట్కి మా నాయన జిద్దుగా అదే ఇంట్లో ఉంటాం మనం ఉన్నప్పుడు మా నానమ్మ ఉండి, ఫస్ట్ మీరు ఇల్లు ఖాళీ చేయాల అన్నప్పుడు మా నాయన సరే నేను వెళ్ళిపోతాను, నాకు ఈ ఆస్తిలో ఉన్న భాగం నాకు ఇచ్చేయాల అన్నప్పుడు వీడు ఇంకా మళ్ళీ కోర్టుకి ఏమన్నా ఎక్కుతాడేమో అని పక్కలో ఒక జాగా ఉన్నామకి, ఈ జాగాలో ఏమన్నా చేసుకో, నేను ఇల్లు కట్టిను, ఈ జాగా నీకే అన్నారు. కానీ మా నాయన ఏమంటే, దేవుని నమ్మినకే నన్ను ద్వేషిస్తున్నారు, వీళ్ళు రియల్ గా వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఊరికే అలా మామూలుగా ద్వేషిస్తున్నారు, నేను దేవుని నమ్మింది, కానీ పక్కలో ఉన్న జాగా ఉన్నప్పుడు మా మా మెయిన్ మామ అంటే మా అమ్మ వాళ్ళ అన్న, రెండో అన్న వచ్చి కొంచెం హెల్ప్ చేసి కొంచెం ఇల్లుగా మామూలుగా చాలా పెద్దగా ఏం కట్టుకోలేదు, మామూలుగా ఒక 2 రూమ్లు వేసుకున్నాము. 2 రూమ్లు వేసుకున్న తర్వాత అది ఇల్లు కట్టినా కూడా మాకు వేస్ట్, ఎందుకంటే వాన వస్తే చాలా కారుతున్నాయి. ఆ సమయంలో పిల్లల్ని పట్టుకొని మా నాయన నన్ని మా తమ్ముడు మనమందరు పిల్లలు వాన వస్తున్నా ప్లేట్లో నీళ్ళు కారుతున్నా మనం అలాగే భోజనం చేసిన దినాలు ఉన్నాయి. ఎందుకంటే మా బాబాయిలు, మా పెద్దనాయనలు, మా నానమ్మలు అందరూ ఉన్నారు, కానీ అవును వాళ్ళు వానలో తడుస్తున్నారని కూడా మన ఎవరు ఆదరించలేదు. అందరూ చేయబడి మనం పోయి వాకులు కొట్టినా కూడా మన ఎవరు ఇంటికి తీసుకోలేదు. మీరు అదేదో దేవుని నమ్మినారు కదా, దేవుడు రక్షిస్తాడు, మీరు వెళ్ళిపోండి అని మా బాబాయ్ అనే మాట మాకు గుర్తుంది. అన్నాము, లేదు బాబాయ్ లేదు, మా నాయనకి తెలీదు, అందుకే మనం ఇలా అన్నామన్నా కూడా మా అక్క మాట్లాడింది, అన్నా కూడా మన ఎవరు ఇంటికి చేర్చుకో, ఆ వానలో ఎలా తిన్నామో ఎలా నిద్రపోయినామో
తెలీదు ఈ ఇల్లు కట్టాము కాబట్టి అది ఊరికే కట్టాలంటే కట్టుకున్నాం అంతే. కాబట్టి ఫుల్ వాన వస్తే ఆ ఇంట్లో ఉండే కాయలేదు, ప్రతి ఒక్క సామాన్లు తడిసిపోతుండే. మనం కూడా చలిలో వణికిపోతా ఉంటే వానలు అలా కష్టపడాం దేవుని నమ్మిన తర్వాత. కానీ ఇది కొన్ని రోజులే అని మా నాయన అంటున్నాయి, మీరు ఏం బాధపడండి, దేవుడు ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నాము అంతే, రేపు ముందర మనకు సుఖంగా ఉంటాం, దేవుడు మనం దీవిస్తాడని మా నాయనకు ఒక గొప్ప ఒక నమ్మకం. చాలా నమ్మి ఒక నెలలో మా నాయన చాలా నమ్మిన రేసామి ప్రార్థన చేసేది అలా చేస్తా ఉండ్రి, చర్చికి వెళ్తా ఉండ్రి. కానీ మనం ఎవరు వెళ్తుండలేదు, నేను పిల్లలు అంటే మనం మా అక్క నేను మా ఎవరు వెళ్తుండలేదు, అమ్మ నాయన ఇద్దరు వెళ్తా ఉండ్రి. ఎందుకంటే మా చర్చ్ బత్రిలో ఉండే బద్రీలో ఉన్న కాబట్టి చాలా దూరం అది, మా ఇంటికి దానికి నడుచుకొని వెళ్తా ఉండ్రి. అమ్మ నాయన సైకిల్లో వెళ్తుండ్రి, ఇన్ని మంది వెళ్ళేక అవుతుండలేదు కాబట్టి వాళ్ళిద్దరే సైకిల్లో వెళ్తుండ్రు వస్తుండ్రి. మాకు దేవుని గురించి తెలీదు. మా నాయన ఒక రోజు కూర్చోపెట్టుకొని, పిల్లలు చెడిపోతారు, నేను ఇప్పుడు వీళ్ళకి నేర్పిల్లకుంటే వీళ్ళు మార్గం వేరే అయిపోతుందని మా డాడీ నన్ని మా అక్కని మా తమ్ముని అందరిని కూర్చోపెట్టి ఒక స్టోరీగా చెప్తా ఉన్నా, ఒక కథగా. ఏమన్నా దేవుని గురించి చెప్పాలంటే మాకు అర్థం కావాలంటే అక్కడ ఏమి వాక్యం వినింటారో ఆ వాక్యంని మాకు కథంగా చెప్తున్నారు, ఒక స్టోరీగా మాకు చెప్తున్నప్పుడు అది మనం వింటా ఉన్నప్పుడు అప్పుడు వారంకి ఒక రోజు మా పాస్టర్ వస్తుండే, గురువారం మా ఇంటికి ఆ పాస్టర్ తప్పక వస్తారు, మన ఆదరిస్తారు, వచ్చి మాతో మాట్లాడతారు. అప్పుడు గురువారం నాడు వచ్చి అప్పుడు ముత్తాంకల్ అని ఒకరు ఉండ్రి, డేవిడ్ సారీ ఆ పాస్టర్ జొత్తగా ముత్తాంకల్ అని ఒకరు అన్న కూడా వస్తాండ్రి. అన్న వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా గురువారం మా ఇంట్లో ఒక ఏమో ఆరాధన జరుగుతున్నా అంటే ఒక సండే ఎలా జరుగుతుందో అలా మా ఇంట్లో గురువారం ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ పాస్టర్ అంకుల్ ఇంకొక అన్న వచ్చి బాగా ఆరాధన పాటలు, అప్పుడే మనం అదే మాకి మా అక్కకి మా తమ్మునికి అదే ఒక ఆదివారం ఉన్నట్లు. ఎందుకంటే మనం చర్చికి వెళ్తుండలేదు, గురువారం 6 కరెక్ట్ 6 అయితే అవుతుండే మా పాస్టర్ మళ్ళీ ఇంకొక అన్న పరసాంకులు ప్రకాష్ అంకుల్ వీళ్ళందరూ వచ్చేస్తా ఉండ్రి. నలుగురు వచ్చినప్పుడు మంచిగా పాటలు ఆరాధన వాక్యము చెప్తుండ్రి. మళ్ళా పాస్టర్ అంకుల్ మన పిల్లల్ని బాగా మన ప్రేమిస్తుండ్రి, మీకు ఇలా ఉంది పరిస్థితి, మీరు ఎవరు దగ్గర వెళ్ళకూడదు, దేవుణ్ణి మొరుపెట్టండి, మీ పిల్లలు ప్రార్థన దేవుడు వింటాడు అని ఒక స్టోరీ చెప్పిండ్రు. అదే కదా 5 రొట్టె 2 మీనల్ని ఒక పిల్లోడిస్తే దేవుడు ఆశీర్వదించాడు, చిన్న పిల్లలదే రాజ్యము, చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు అన్నప్పుడు మాకు ఒక హృదయంలో పడుతుండే వాక్యము, అవునా మా ప్రార్థన దేవుడు వింటాడా, అట్లా దేవుడు కూడా ఉన్నాడా అని మాకు ఒక ఇది. అంటే నేను చిన్న పిల్లని కానీ నాకు అంతగా తెలీదు, ఆయన ఒక విశ్వాసం, అవునా వింటాడా దేవుడు, ఆ దేవుడు వినే పరిస్థితిలో ఉన్నాడమ్మా, మాటలు వింటాడా అనేసి మనం అనుకుంటా ఉంటుంది. అప్పుడు మనం కూడా అప్పుడు నాయన అంటున్నా అందరూ కుటుంబ ప్రార్థన చేస్తా ఉంటున్నాం. మనం ఈవినింగ్ అయితే 7కి మనం ప్రార్థన చేస్తా ఉంటాం. మా నాయన ఏమేమో చెప్తున్నా ప్రార్థనలో. మా నాయనకి 3 సింగర్స్ అంటే ఇష్టం, బ్రదర్ బి బాబన్న, రాజ్ బాబు, ఏసన్న అంటే వీళ్ళు చాలా ఇష్టం. వాళ్ళ పాటలు అలా మీనింగ్ గా ఉంటుండే. మా నాయన మొట్టమొదటి ఒక టేప్ రికార్డ్ కొనుక్కొని వాళ్ళు పాటలు వినే కోసం ఒక టేప్, కష్టంలో ఉన్నా కూడా మాకు తినే లేకున్నా కూడా టేప్ రికార్డ్ కొనుక్కొని పొద్దున్న 7 కంతా ఆన్ చేస్తుండే, ప్రార్థన అయిన తక్షణ పాటలు పెడుతున్నా. ఆ పాటల్లో ఒక మీనింగ్ వస్తుంది, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని ఒక పాట వస్తుంది. ఆ పాట మాకు చాలా, ఎందుకంటే అబ్రాహము తండ్రి ఇంటి విడిచెను, తన్ని దేవుడు చేర్చుకున్నప్పుడు మంచిగా ఆశీర్వదించాడని ఆ పాటలో ఒక బాగా ఉంది. మళ్ళీ యాకోబు మోసగాడై తండ్రి ఇంటి ఇడిచెను, తన్ని ఆశీర్వదించాడని ఆ పాటలో ఉంటుండే. ఈసాకు గురించి కూడా ఆ పాటలో ఉన్నప్పుడు మనం ఆ పాట వింటా ఉంటుంది, అవును అబ్రహాము విడిచి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు కదా అని మా మనసులో ఒక వస్తా ఉంటుంది. అప్పుడు మనం అందరూ ప్రార్థన చేస్తాం, దేవుడా మాకు ఈ కష్టం నుంచి విడుదల అయ్యండి, మాకు ఇన్ని రోజులు కష్టం అంటే తెలీదు, ఎందుకంటే మాకు ఇల్లు కాడుతుంది, మాకు ఎవరు లేరు, పక్కలో నానమ్మ బాబాయిలు పిన్నిలు పెద్దనాయన పెద్దమ్మలు అక్కలు ఉన్నా కూడా మాకు వేస్ట్, అంత పెద్ద గుంపు ఉన్నా కూడా మాకు ఎవరు కట్టుకోలేదు. కానీ నువ్వే నిజమైన దేవుడు అని నేను మా అక్క మా తమ్ముడు మా డాడీ అందరూ ప్రార్థన చేస్తా అంటే చేస్తా దేవుడు మళ్ళా ఆ ఇంటిని కూడా మాకు మోసం చేసేసరి పక్కలో జాగా ఇచ్చినారంటారు కదా, ఆ జాగాలో మనం మామూలుగా ఇల్లు వేసినప్పుడు అది కూడా మా మేనత్త అంటే హైదరాబాద్ లో ఉంది మా అత్త జయంతి అని, తనకి హైదరాబాద్కి ఇచ్చారు. తను తను వచ్చింది చూసింది, ఇంటి పెద్ద జాగా వీనికి ఇచ్చావా
అని లోపల లోపల మా నాయన మా నానమ్మ వాళ్ళ నమ్మకంతో ఆ, ఆ దీని మీద సైన్ చేయలేదు, పేపర్ మీద సైన్ చేయలేకున్నప్పుడు దాన్ని సైన్ చేయలేదు. ఎలాగో మా నాయన పేరు రవి, మా నాయన రవి కాబట్టి రవి సైన్ చేయలేదు, ఇది మనం చేసుకుంటే ఈ జాగా మాకే తగ్గుతుందని మా మేనత్త చెప్పేసి, మేనత్త చెప్పినప్పుడు ఆ జాగాని మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలి పిన్ని వాళ్ళందరూ కలిపి మోసం చేసేస్తారు. మళ్ళీ ఆ జాగాని ఏం తీసుకుండ్రు అక్కడి నుంచి మన బయటకి వేస్తారు. మనము వేరే కడ వస్తే, మనం వేరే కడ వచ్చినప్పుడు వేరే ఏరియాకి వచ్చామండి. బండెట్టిలో అని ఒక రామ్నగర్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాకి వచ్చాం బాడిగకి. వచ్చినప్పుడు మాకు ఎవరు తెలీదు, మాకు ఎందుకంటే నేను ఎక్కువగా మా నాయన మా మన్ని గాని మా అక్కని గాని పిల్లల్ని ఎవరిని బయటికి ఎక్కువ పోలేదు కాబట్టి మాకు తెలీదు. మన స్కూల్ విత్ ఆ ఇల్లు ఇంతే తెలుసు కాబట్టి వేరే ఏరియాల గురించి మాకు తెలీదు. మా నాయన వెళ్ళి ఆ ఏరియాలోకి ఇల్లు ఎదిగినప్పుడు వెళ్ళామండి. ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒక పాస్టర్ పరిచయం అయ్యారు, పాస్టర్ మురుగేష్ అని. మొదట మనము ఆ, ఆ, థామస్ గున్నాల్ చర్చికి వెళ్తా ఉంటుంది, ఏజీ చర్చ్ వాళ్ళది. వెళ్ళినప్పుడు మాకు చాలా దూరం అవుతున్నా కాబట్టి మనం చర్చికి వెళ్తుండలేదు పిల్లలు మనం ఎవరు. తర్వాత ఆ ఆ పాస్టర్ పరిచయం అయిన తర్వాత మళ్ళా మనము అలా తల్లి చర్చి ఇడిసి వేరే చర్చి వెళ్ళకూడదు అని మా నాయనకి ఒక మనసులో అనిపిస్తుంటే మళ్ళా పాస్టర్ పర్మిషన్ అడిగాను. చూడనా ఇలా వచ్చేకి ఇంత దూరం మాకు పరిస్థితి సరిలేదు, పిల్లల్ని ఇడిచిపెట్టి మనం సైకిల్లో వస్తున్నాం, ఒక్కొక్కసారి సైకిల్ పంచర్ అయినా కూడా మా డాడీ మా మమ్మీ నడుచుకొని చర్చికి వెళ్తా ఉండ్రి. అప్పుడు నడుచుకొని పోయే టైంలో మన ఎత్తుకొని కూడా వెళ్ళారు చర్చికి, ఎత్తుకొని వెళ్ళారు. అప్పుడు అప్పుడు పాస్టర్ పర్మిషన్ తీసుకున్నాము. ఇక్కడ మా ఇంటికాడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్ళొచ్చా అని అడిగినప్పుడు పాస్టర్ పేరు అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు ఇట్లా పాస్టర్ మురుగేష్ అని తమిళిన్స్ వీళ్ళు అని చెప్పారు మా డాడీ. అవునా ఇది తమిళిన్స్ అలా అంటే అప్పుడు ఎంక్వైరీ చేశారేమో నాకు తెలీదు. ఆమెకి ఆ పాస్టర్ గురించి విన్నాక ఈ పాస్టర్ వచ్చి మీకు ఎక్కడ అనుకూలం అయితే అక్కడ వెళ్ళండి చర్చికి, కానీ ఎలా పరిస్థితి వచ్చిన దేవుణ్ణి మాత్రం విడవద్దండి. అలా మీకు ఏమన్నా పరిస్థితి వస్తే నన్ను వచ్చి కలవండి మీరు, కానీ దేవుని యేసు స్వామిని మాత్రం విడవద్దండి. మీరు ఎట్లా చర్చికైనా వెళ్ళండి, నేను దానికి ఏమి అడ్డ చేయను, కానీ మీ ఆ చర్చికి ఎదుగుతారో మాకు తెలియదు, కానీ ఏ స్వామిని మాత్రం విడొద్దండి. ఒక 20 టైం ఆ పాస్టర్ చెప్పారండి మాకి. చెప్పినప్పుడు మా నాయన అన్నాడు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఏ స్వామిని మాత్రం విడనని. ఉన్నప్పుడు మనం వేరే కాడ వెళ్ళాం కదా, రామ్ నగర్ బండెడ్డి సైడ్ వెళ్ళాము. అక్కడ మాకు ఎవరు పరిచయం లేదు, కానీ మా నాయనకి చాలా తెలుసు, ఎందుకంటే మా నాయనది బళ్ళారి కాబట్టి అన్ని కాడ తిరిగారు. రేడియో పార్క్ లో మాకు ఒక ఇల్లు ఉన్నా కూడా ఆ ఇల్లు ఇయ్యలేదు, ఎంత అడిగినా కూడా. రేడియో పార్క్ లో ఒక ఆసుపత్రి ఉంది, ఆసుపత్రి వెనకాల మా ఇల్లు ఉంది, కానీ ఆ ఇల్లు అడిగినా కూడా ఎవరు ఇయ్యలేదు. వద్దు మీరు వెళ్ళిపోవాలా, మీరు వద్దే వద్దు మాకి అని చెప్పాను. బాబాయిలు పిన్నిలు అందరూ వ్యతిరేకంగా మాకు నిలబడిపోయారు. కానీ మనం వేరే ఏరియాకి వచ్చినాము, బాడికి ఇల్లు తీసుకున్నాము, కానీ మా నాయనకి జాబ్ లేదు, మా అమ్మకి జాబ్ లేదు. మా మేనమామ ఉన్నారు కదా, మా నాయన సారీ మా అమ్మ వాళ్ళు రెండో అన్న ఏమున్నా మాకు హెల్ప్ చేస్తున్నా, ప్రతి ఒక్క విషయం మాకి హెల్ప్ చేస్తున్నా. కానీ మా నాయన ఓపిడిలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తా ఉండ్రి. అలాగే మా అమ్మని కూడా చేర్పించారు ఓపిడిలోనే, జాబ్ చేస్తావా అని అడిగినప్పుడు అక్కడ ఒక డాక్టర్ మా నాయన సెక్యూరిటీ గార్డ్ గా పనిగా చేసేటప్పుడు అక్కడే మా అమ్మని కూడా చేర్పించారు. మా వైఫ్ ఉంది ఇలా చేస్తుంది పని, చేర్పించుకుంటారా అన్నప్పుడు ఆ డాక్టర్ పిలుచుకొని రండి నేను చేర్పిస్తాను అనేసి ఒక డాక్టర్, ఆ డాక్టర్ పేరు సతీష్ అని, చాలా క్లోజ్ గా ఉండ్రి. ఆ ఉన్నప్పుడు ఇప్పుడు తను లేదు, చనిపోయారు. ఆ డాక్టర్ వల్ల మా అమ్మకి జాబ్ దొరికింది. ఆ డాక్టర్ నిజంగా ఆ డాక్టర్ చాలా మా ఫ్యామిలీ డాక్టర్ గా ఏమే ఉన్ని మనం ఆసుపత్రికి వెళ్తుండలేదు, ఆ డాక్టర్ ఇంటికి వస్తా ఉండే మా పిల్లల్ని చూసేకి. కానీ ఆ డాక్టర్ మంచి డాక్టరే మాకు పరిచయం అయ్యారండి, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. కానీ ఆ డాక్టర్ కి పిల్లలు ఉండలేదు. అప్పుడు మా నాయన సెక్యూరిటీ గార్డ్ ఓపీడీలో పని చేసేటప్పుడు మా నాయన ఒక్క పని మాత్రం ఎడుస్తుండలేదు. మా నాయన వెంట క్యారియర్ వెంట బైబిల్ కూడా ఉంటుండే. ఏమి పని లేకున్నప్పుడు చెట్టు కింద కూర్చొని మోకాలు వేసుకొని మా డాడీ వాక్యం చదువుతుండే, ప్రార్థన చేస్తుండే. అప్పుడు ఆ డాక్టర్ చూస్తుండే, ఏం చేస్తున్నాడు ఈ పిల్లోడు,
ఎప్పుడూ చూడు ఆ చెట్టు కింద కూర్చుంటాడు లేదా మోకాలేస్తాడు. అది ఏం బుక్ అని ఒకరోజు ఆ డాక్టర్ అడిగారంట. ఏమి ఇది బుక్కు? ఏముంది దీంట్లో అంటే, అప్పుడు మా నాయన చెప్పాడు, ఇది యేసుక్రీస్తుది పవిత్రమైన గ్రంథము. ఇది చదివితే అందరికీ మంచిదే అని మా నాయన అప్పుడు సువార్త ఆ డాక్టర్‌కి మొట్టమొదటిగా ఆ డాక్టర్‌కి సువార్త చెప్పాడు. నన్ను బతికిచ్చింది ఈ దేవుడే. ఈ లోకంలో వచ్చినాడంట. ఈ లోకంలో మా కొరకు పాపల కొరకు చనిపోయారని ఆ డాక్టర్‌కి మొట్టమొదలుగా సువార్త చెప్పింది మా డాడీ అంట. అవునా రవి, ఇంత మంచి దేవుని నమ్ముకున్నావు నువ్వు అంటే, అవును, నాకు ఇలా ఉన్నప్పుడంతా దేవుడే నాకు ఆధారంగా ఉన్నాడు. ఇప్పుడు నేను నమ్మినానంటే ఈ దేవుడే నన్ను కాపాడాడు, వేరే దేవుడు నాకు లేదని ఆ డాక్టర్ గా చెప్పాడు. మీరు చేస్తున్న ఈ డాక్టర్ పని కూడా నన్ను చెయ్యి పట్టుకోలేదండి, ఈ డాక్టర్ కూడా మన ఇడిసిపెట్టాడు, కానీ ఈ దేవుడు నన్ను పట్టుకున్నాడు అనేసి ఆ డాక్టర్కి మొట్టమొదలుగా సువార్త చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ డాక్టర్కి చెప్పినా కూడా ఆ డాక్టర్ దేవుని నమ్మలేదు. కానీ మా కార్యం ఏముంది, సువార్త చెప్పేది అనేది మా నాయనకు ఒక ఆశ ఉంటేనే అక్కడ ఎవరు డాక్టర్స్ కానీ నర్సు కానీ ఏమన్నా అడిగితే మా నాయన చెప్పేది ఒకే మాట అంట, ఏసామి నన్ను బతికిచ్చాడు, ఏసామి లోకానికి రక్షకుడు, మిన్ని కూడా రక్షిస్తాడని ఒక మాట చెప్తున్నాడు. అవునా రవి, నీ దేవుడు నీకుని, మా దేవుడు మాకుని అని కొందరు, ఎందుకంటే డాక్టర్స్ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు అంతగా ఇనరు, నర్స్ కాబట్టి డాక్టర్స్ వాళ్ళు కొంచెం లెవెల్ చూపిస్తారు కాబట్టి మా నాయన ఏమన్నా అనుకోని వాళ్ళు నాకిన పెద్దోళ్ళుని చిన్నోళ్ళుని చెప్పేది నా కర్తవ్యం ఉంది కాబట్టి చెప్తుండే. కానీ అలాగే జరుగుతుందండి. ఎన్నో కష్టాల్లో మనం ఎదిరించాం, చాలా ఉంది చెప్పే కాదు, టైం లేదు. కానీ ఎన్నో కష్టాలు ఉండా మనము దేవుణ్ణి మాత్రం వేడిలేదు. ఒక రోజు మళ్ళా ఇంకొక టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా డాడీ జొత్తలో ఎవరు లేరు. నేను అప్పుడు ఇంకా సన్న పిల్లని, చాలా ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో మాకు తెలియదు ఆ టైంలో. కానీ అలాగే దేవుడు మళ్ళా రెండోసారి హార్ట్ అటాక్ వచ్చినా కూడా మా డాడీని మళ్ళా దేవుడు బతికిచ్చాడు. ఆ, మళ్ళా మా అమ్మ బాడిగిల్లు ఉన్నామన్నాం కదండి, 500 బాడిగి. మా అమ్మకి జీతము 900. 900లో 500 బాడికి వెళ్తే 400లో అక్కకి చదువు, మళ్ళీ నాకే చదువు. ఎందుకంటే మన సంజయ్ సబ్ స్కూల్లో చదువుతా ఉంటుంది. అప్పుడు ఫీజు అంటే అక్కడ ఒక సార్ ఉన్నారు ఫ్రాన్సిస్ అని, ఆ సార్ వల్ల అంటే వాళ్ళు క్రిస్టియనే, ఫ్రాన్సిస్ ఇస్లాం ఆంటీ అని ఒకరు ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్. మా అక్కని చేర్పించేటప్పుడు చాలా హెల్ప్ గా వాళ్ళు, మీరు ఏ స్వామి నమ్మినారా, మీరు ఈ మురుగేష్ పాస్ చర్చ్ అంటే వాళ్ళకి ఒక అభిమానం. అవునా, ఆ పిల్లోడు నాకు తెలుసు అని ఆ ఫ్రాన్సిస్ సార్ తెలుసుకొని మాకు దగ్గర చేర్చుకొని మా అక్క ఫీజులో కట్టేటప్పుడు చాలా కష్టం కదండి, పిల్లల్ని చదివియాలని అమ్మ నాయనికి ఆశ. ఆ టైంలో కూడా అక్కడ స్కూల్లో కూడా ఫ్రాన్సిస్ సార్ అని ఒక తన హెల్ప్ వల్ల ఒక స్కూల్లో సీట్ దొరికింది, చదివాను. కానీ చాలా కష్టంలో ఎదిగేటప్పుడు నేను అన్నాను కదండి పాస్టర్ మురుగేష్ అని, వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు మా బాడికి ఇల్లు చూసి సౌకర్యాలు అనుకున్నారు. ఎందుకంటే మనం అలా పెద్ద ఇల్లు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఎప్పుడు సన్న ఇల్లు ఉండే అలవాటు లేదు కాబట్టి అలాగే తీసుకున్నాము. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు చాలా పెద్ద సౌకర్యాలు ఏమో అని ఇంకొక మా పాస్టర్ మురుగేష్ అన్న అనేసి వాళ్ళు అనుకున్నారు. కానీ మా పరిస్థితి చెప్పినప్పుడు వాళ్ళ కంట్లో నీళ్ళు వచ్చేసింది. నిజంగా నేను ఇలా అనుకున్నాను, దేవుడు నేను నిజంగా ఇంత నలుగురు పిల్లల్ని పెట్టుకొని మీరు చూస్తుండేది గ్రేట్ అని. అన్న కూడా నిజంగా ఎన్నోసార్లు మాకు తినేకి లేకున్నప్పుడు మాస్టర్ మురుగేష్ అన్నని చాలా హెల్ప్ చేశారు. మళ్ళా చాలా హెల్ప్ చేసినప్పుడు దేవుడు ఒక రోజు మా నాయన బాగా మోకాలు వేసి ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు మోకాలు ప్రార్థన చేస్తా ఉండే మా డాడీ. కానీ దేవుడు మా ప్రార్థన ఏని ఒక రోజు మన చేయలేదు, దేవుడు మన ఆశీర్వదించాడండి. ఇప్పుడు మన ఎవరు వద్దు అని మన దూరం చేశారో ఇప్పుడు మనం కావాలని ప్రతి ఒక్కరు, మా బాబాయిలు కానీ మా పిన్నిలు కానీ మా పెద్ద ఆయన, సరే నాన్నమ్మ వాళ్ళు అందరూ చనిపోయారు, నాన్నమ్మలు చనిపోకుండా ముందర వాళ్ళు కూడా మన ఎదుక్కొని వచ్చారండి. ఎప్పుడు మాకు 2005లో దేవుడు సొంతం ఇల్లు ఇచ్చాడో జాగా తీసుకున్నాము, ఇల్లు తీసుకున్నాము. ఈ 2006లో అక్కది మ్యారేజ్ చేసామండి. అక్కది సెకండ్ PUC అయినప్పుడు మా పాస్టర్ మురుగేష్ అన్న వచ్చి, లేదు ఒక పిల్లోడిని చూశాను పెళ్లి చేస్తారా అన్నప్పుడు మా నాయన ఆలోచించాడు, నాకు మా పిల్లల్ని నర్సింగ్ చేయాలని ఒక ఆశ ఉంది, కానీ దేవుని చిత్తం ఎలా ఉందో అలా కానీ పాస్టర్ మీ మాట నేను వద్దాను. ఎందుకంటే ఆ పాస్టర్ వల్లనే మనకు పెరిగిందండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాకు సండే స్కూల్ తీసుకున్నారు, మాకు దేవుణ్ణిలో
ఎక్కువగా పెంచింది అంటే ఒక ఆత్మిక తండ్రి అంటే వాళ్ళే. మా పాస్టర్ గారు, పాస్టర్ మురుగేష్ అని, మాది జిప్సీ చర్చ్. ఎందుకంటే మన సన్నప్పటి నుంచి అదే చర్చికి వెళ్తా ఉంటుంది. నిజంగా మాకు సండే స్కూల్లో ప్రతి ఒక్క ప్రార్థనలో మాకు చాలాగా యొక్క కన్న తండ్రి ఎలా చూసుకుంటారో అలా ఆ పాస్టర్ మని చూసుకున్నారు, నన్ను, మా అక్కని, మా తమ్ముళ్ళని ఇద్దరిని. లేకుంటే వాళ్ళు ఒకవేళ ఆ పాస్టర్ మని చెయ్యి పట్టుకోలేదు అనుకునింటే మనం ఈ లోకంలో ఎలా జీవిస్తుంటేమో తెలుస్తుండేది. ఒక పాపంలో కావచ్చు, వేరే విషయంలో మనం పడిపోతుంటే మేము పిల్లలు. కానీ మా నాయన వాళ్ళ ప్రార్థన, మా వాళ్ళ పాస్టర్ ఎంకరేజ్ వల్ల మనము మా నలుగురు పిల్లలు దేవునికి సేవగా మనం ఎదుగుతున్నాం కాబట్టి దేవుడు మన అలా పెంచాడు. మనం ప్రార్థనలో, వాక్యంలో మా పాస్టర్ ఎక్కడున్న ప్రార్థనకి మన నలుగురిని ఇగ్గుకొని పోతుండ్రి. ఎంత కష్టం ఉన్ని మా పాస్టర్ వచ్చి ఇంటికి పిలుచుకొని పోతుండ్రు. నీకు ప్రార్థనగా రెడీ ಆಗ್ಬೇಕು, ಇವತ್ತು ప్రార్థన ಇದೆ అని కన్నడలో, వాళ్ళు ఎక్కువ కన్నడలో వచ్చి ప్రార్థన పిలుచుకొని వెళ్తుండ్రు. యా పాస్టర్ ఇంటికి వచ్చి పిలుచుకొని పోరండి, కానీ నాకు తెలిసిన మట్టుగా అన్న ఇంటి దగ్గర వచ్చి మా నలుగురిని ఇగ్గుకొని పోతా ఉంటారు, ఎవరిని ఇడుస్తుండలేదు. అక్కని, మా తమ్ముళ్ళని, నన్ని ప్రతి ఒక్క ప్రార్థనకి వాళ్ళు పిలుచుకొని పోయి నిజంగా మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ పాస్టరే కారణం. మా తండ్రి ప్రార్థన. 2006లో మా అక్కకి మ్యారేజ్ జరిగిందండి. ఇల్లు కట్టిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత ఇల్లు కట్టాము. 2006లో 2005లో జాగా తీసుకున్నాము. 2006లో అక్కది మ్యారేజ్ చేసాము. 2007లో మా అక్కకి కూతురు పుట్టిన తర్వాత మనం ఇల్లు కట్టామండి. 2008 కంతా మాకు సొంతం ఇల్లు దేవుడు ఇచ్చాడు. అప్పుడు నేను చెప్పాను కదండి, నన్ను మాకి బాబాయిలు అందరు ఉన్నారుగా, ఎవరు వద్దు అన్నాలో వాళ్ళందరూ అప్పుడు రవి కావాలని అందరూ వచ్చారు. కానీ అందరూ మనం అలా చూస్తుంటాం, ఎందుకంటే వాళ్ళు రక్షణకు రావాలి. ఇప్పుడు మనం ద్వేషిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ద్వేషించారని మనం ద్వేషిస్తే అది దేవుని నమ్మిన పిల్లలకి ఇది వ్యర్థం అనేసి మా నాయన అందరినీ చేర్చుకొని, వాళ్ళు అంటే చేర్చుకున్నారు కాబట్టి అంతే. వాళ్ళ ఇంటికి పోయేది కానీ, వాళ్ళ ఇంట్లో కార్యం కానీ మా డాడీ వెళ్తుండలేదు, మళ్ళీ వెళ్ళికి ఇస్తుండలేదు. వద్దు, ఎప్పుడున్నా వాళ్ళు డేంజర్. ఎందుకంటే ఒక రోజు లేక ఒక రోజు వాళ్ళు ఎత్తేస్తారు. మీ పిల్లలు వచ్చారు, మా ఇంట్లో తిన్నారు, ఇవంతా మాటలు వస్తుంది. వద్దు, ఇన్ని రోజులు మనం కష్టంలో ఉన్నాము, దేవుడు ఎత్తినాడు, మాకు మంచి ఇల్లు ఇచ్చినాడు. 2010లో ఒక కారు కొన్నామండి. మీరు నమ్ముతారో తెలీదు నాకు, అది కారు ఎలా కొన్నామో మాకి కూడా తెలీదు. అలా దేవుడు మా చదువులో, నాది డిగ్రీ చదువు అయింది, ఆ చదువులో కూడా దేవుడు మన నడిపించాడు. మళ్ళా మా తమ్ముడు కూడా బీకామ్ చేశారండి. వాడు మా ఇంటి పరిస్థితి చూసి బీకామ్ లో బీకామ్ సెకండ్ ఇయర్ వరకు చదివి వాడు జిందాల్లో పని చేస్తున్నా. జిందాల్లో పని చేస్తా ఇంకా దేవుడు మన అట్లా ఆశీర్వదిస్తూ ఒక కారు కొన్నామండి. 2010లో మనం కారు కొన్నాము. ఆ తర్వాత 2016లో నాది మా తమ్ముడిది మ్యారేజ్ అయిందండి. 2016లో ఏప్రిల్ 19కి మా తమ్ముడిది, జూన్ 7కి నాది పెళ్లి చేశారండి. అప్పుడు అందరికి వీళ్ళు పైన పైన ఇల్లు కొంటున్నారు, కారు కొంటున్నారు, పెళ్లిళ్ళు అయితా ఉంది అంటే ఎవరికన్నా కానీ ఆశ్చర్యం. కానీ మాకు తెలుసు దీని వెనకాల మా దేవుడు తప్ప ఎవరు సహాయం లేదని. అన్నప్పుడు మా రిలేషన్స్ అంతా అప్పుడు అందరు ఇంకా ఎక్కువగా ఎక్కడ లేకున్న వాళ్ళందరూ వస్తా ఉంటారు. అప్పుడు మనము అందరికి కనపడిచ్చాం, కానీ మనం ఎవరిని వెలవేయలేదు. దేవుని దగ్గర తిప్పాలనేది మా ఆశ. ఇప్పుడు అందరూ మనము బాగా ఉండేది చూసి అందరూ వస్తున్నారు. మళ్ళా మా 2016లో మా మ్యారేజ్ అయిన తర్వాత 2018లో ఇంకొక కారు కొన్నామండి, 2 కారులు. కానీ అది కొన్ని ప్రాబ్లం వల్ల సేల్ ఇదైపోయింది. కానీ అందరి దృష్టిలో మనం 2 కారు కొన్నాము, ఇల్లు కొన్నాము, ఇంకొక జాగా కొన్నాము అనేదే ఉంది. కాబట్టి వాళ్ళు ఎలా వస్తా ఉంది ఏమని తెలియదు. ఎందుకంటే మా అమ్మ చేసేది ఓపిడిలో ఆయా పని, మా డాడీ చేస్తున్న సెక్యూరిటీ గార్డ్. కానీ ఆ దాంట్లోనే వీళ్ళు ఎలా ఇవన్నీ తీసుకున్నారని ఒక ఆశ్చర్యంగా చూస్తుండే. కానీ దాని వెనకాల మా దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు. కానీ మనం చెప్పాము, మా వల్ల కాదు, మా డబ్బు వల్ల కాదు, నన్ను దేవుడు పట్టుకున్నాడు కాబట్టి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా దేవుడే కారణం అని మా నాయన అంటుండ్రి. కానీ మా నాయన చాలా భారంగా ప్రార్థన అన్ని వచ్చినా కూడా మా నాయన దేవుడిని ఇడిలేదండి. దేవుని కొరకు చాలా ప్రార్థన చేస్తారు. మళ్ళా ప్రతి ఒక్క కాడ సువార్తకు వెళ్తుండ్రంట మా డాడీ. ఎందుకంటే మా డాడీకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ సేవకులు అయిపోయినారు. ఎవరెవరంటే మోజస్ అంకుల్ ఉన్నారు, మళ్ళా శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు, మళ్ళా ముత్త అంకుల్ ఉన్నారు, మళ్ళీ చాలా మంది అంకుల్స్ అందరూ నాయన జೊತೆకి సేవకు వెళ్ళారు.
వాళ్ళందరూ సేవకులు అయినారు, కానీ మా నాయన సేవకుడు కాలేదు. దేవుడు పిలిచినప్పుడు అన్నాడు, నేను ఎవంజలిస్ట్ గా ఉంటాను దేవుడా, నేను సేవ్ చేయను, ఎందుకంటే చాలా భారంగా ఉండాలి, దానివల్ల నాకు అవ్వదు, నేను ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన చేసి ఒక వరం ఇవ్వండి, నేను ప్రతి ఒక్కరు కొరకు నేను ప్రార్థన చేస్తానని దేవునితో అడిగి బళ్ళారి కొండ ఉంది కదండి, దాని మీద పొద్దున 10 గంటలకు పోయినవారు సాయంత్రం 5 గంటలకు వస్తుంటారండి. ఎందుకంటే అంతగా భారంగా మా డాడీ ప్రార్థన చేస్తున్నా, కానీ ఏం చేయాలా, దేవుడికి మా నాయన అంటే ఇష్టమేమో తెలియదు కాబట్టి 2021లో మా డాడీకి ఉన్నట్లుండి షుగర్ ఎక్కువైపోయింది, కాలికి దెబ్బ తగిలింది. కానీ మనం అందరూ ప్రార్థన చేస్తుంటారు, ఎందుకంటే మాకు డాడీ కావాలా, మా డాడీ ప్రార్థన వల్ల మనం అందరూ ఆశీర్వదిస్తున్నాము. మా డాడీ మాకు కావాలని మనం ప్రార్థన చేశాము. కానీ 2001లో మా డాడీ దేవుని దగ్గర వెళ్ళిపోయినా కూడా మాకు చాలా బాధ, ఎందుకంటే మా కొరకు మా పిల్లల కొరకు ప్రతి ఒక్కటి ప్రార్థన చేసేది మా డాడీ. కాబట్టి మాకు ఏమే కష్టాలు వచ్చినా ఫస్ట్ దేవునికి చెప్తున్నా, నెక్స్ట్ మా డాడీకి చెప్తుండే, ఎందుకంటే మా డాడీకి ఒక ఆశ, నా పిల్లలు చదువు లేకున్నా పర్వాలేదు, ఒక జాబ్ లో లేకున్నా పర్వాలేదు, దేవుని సేవలో ఉండాలనేది. నిజంగా మా నాయన ఎలా అనుకున్నారు, పెద్ద కూతురుని ఒక పాస్టర్కి ఇచ్చారు, వాళ్ళ సేవ బాగా జరుగుతుంది, నాకి ఒక ఎవంజలిస్ట్ కి ఇచ్చారు, మా సేవను బాగా జరుగుతుంది, మనము బాగున్నాం దేవునిలో, మన్ని దేవుడు ఆశీర్వదించాడు. మా పెద్ద తమ్ముడిని సేవకి ఇడియాలనుకున్నారు, కానీ వాడు సేవల్లో అంటే మా పాస్టర్ మురుగేష్ అన్న ఉన్నారు కదా, వాళ్ళకి అసిస్టెంట్ గా సేవ చేస్తున్నాడు మా తమ్ముడు. వాడు కీబోర్డ్ బాగా వాయిస్తాడు, పాటలు బాగా పాడతాడు. మా తమ్ముడు మా అక్కది మా డాడీ వాయిస్ అండి, చాలా మంచిగా పాట పాడతారు వాళ్ళు. వాళ్ళు పాట పాడేప్పుడంతా నాకు ఆశ, నాకి పాట పాడాలని. నేను నిజంగా దేవునిలో ఎదిగినప్పుడు నాకు 2007లో నేను దేవుణ్ణి అంటే చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తా ఉంటేని, ప్రార్థన చేసుకుంటా ఉంటేని, ఎక్కువగా నేను దేవుణ్ణి నమ్మిందంటే 2007లో నేను దేవునిలో బలంగా వాడిపడాను. ఒకవేళ నేను ప్రార్థనలో నేను లేకపోయింటే నేను ఆ లోకంలో ఎందుకంటే నా స్నేహితులు అలా ఉండ్రి. కానీ నేను మా స్నేహితులు ఎవరినైనా అడగండి, ఎవరన్నా మన్ని పిలుస్తుంటే నేను బయటికి ఎక్కువ వెళ్తుండలేదు, మా డాడీ తిడుతుండ్రి. కానీ నేను సెలవులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంటారు అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అని, కానీ నేను ఎక్కడ వెళ్తుండలేదండి. నేను చర్చ్లో పోయి బీగం తీసుకొని నేను చర్చ్లోనే ఎక్కువగా కాలం గడిపాను. మ్యారేజ్ అయ్యేంత వరకు నేను ఎక్కువ పెరిగిందంటే నేను దేవుని ఆలయంలో అండి. మీరు నమ్ముతారో లేదు, అందరూ అంటారు యవ్వన ప్రాయంలో చెడిపోతారని, కానీ నేను యవ్వన ప్రాయంలో కాలేజీకి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తుండ్రు బయటికి, కానీ నేను వెళ్తుండలేదు, ఎందుకంటే నాకు దేవుని వాక్యం గుర్తొస్తుండే అప్పుడప్పుడు. ఏదంటే మీకు తెలిసింది కీర్తన 119:9లో ఉంది కదా, యవ్వనస్తుడు శుద్ధి పరుచుకునేది దేవుని వాక్యంలోనే. ఆ వాక్యం నాలో మళ్ళీ యోసేఫ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చుతుండే, ఎందుకంటే యోసేఫ్ ఎలా జీవించాడు మీకు అందరికీ తెలుసు. అదొక స్టోరీ, ఆ వాక్యం అనని ప్రతి ఒక్క విషయంలో నాకు ముందర తెస్తాను. నేను కాలేజ్ ఇడిసిన తర్వాత 12కి మా చర్చ్ లో 10 to 2 వరకు ప్రార్థన ఉంటుండే, ఓన్లీ లేడీస్. అప్పుడు నేను కాలేజ్ అయిన తక్షణ 12కి కాలేజ్ ఇడిస్తే 12:15 అంతా నేను నడుచుకొని అర్థం దావలో నడుచుకొని ఆటోలో ఎక్కేసి, అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి కదా, నడుచుకొని వెళ్ళే ఎన్నోసార్లు నేను కాలేజీకి నడుచుకొని వెళ్ళాను, ఆటోలో వెళ్ళాము. జల్లి నేను ప్రేయర్కి వెళ్ళాను. నేను ప్రార్థన ఒక్కరోజు నేను ప్రార్థన మిస్ చేయలేదు. కాలేజ్ 8 నుంచి 12 వరకే మాకు. 12 తర్వాత నేను 2 o'clock వరకు చర్చ్లోనే వాక్యం చదివేది ప్రార్థన చేసేది. మా డాడీకి తెలుసు నా బిడ్డ నాకు ఎక్కడికి వెళ్దు దేవుని ఆలయంలో, ఎందుకంటే నేను ఎక్కువ పెరిగింది కూడా అమ్మోళ్ళ ఇంటికి పాస్టర్ ఇంట్లోనే నేను ఎక్కువ పెరిగింది. ఎందుకంటే మా పాస్టర్కి పెళ్లి అయినాక ఒక బాబు ఉండే, ఆ బాబుని ఆడించుకుంటా మా పాస్టర్ అనుకుండ్రి ఈ పాపని నన్ను దత్తుగా తీసుకుందామా వాళ్ళ డాడీని అడిగి, నాకు ఈ కూతురు లేదు కదా, ఈ కొడుకు జ్యోతికి ఈ కూతురు ఉంటదని, కానీ మా డాడీ లేదు. మా డాడీ అన్నాడు మీకు కావాలంటే మీ ఇంట్లోనే పెట్టుకోండి వద్దంటుండలేదు, కానీ నేను ఎక్కువ మా పాస్టర్ ఇంట్లోనే నేను చాలా పెరిగింది కూడా. ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు నేను ఉండింది కూడా మా పాస్టర్ ఇంట్లోనే. నాకు మ్యారేజ్ చేసి అంటే ఈ అబ్బాయిని అంటే నేను చేసుకున్న మా ఆయన్ని కూడా చూసింది కూడా మా పాస్టర్, చూసి మ్యారేజ్ చేసింది, మళ్ళీ నాకు మ్యారేజ్ లో హెల్ప్ చేసింది, అంతా చేసింది కూడా తనే. ఎందుకంటే ఒక కూతురుగా నన్ను భావించాడు కాబట్టి కూతురు పని ఏం చేయాలో అది అర్థంగా వాళ్ళు చేశారు, అర్థంగా మా డాడీ చేశారు, మా బావ చేశారు. కావాలంటే నిజంగా మా డాడీ చేసిన ప్రార్థన వల్ల మంచి బావ దొరికారు, ఎందుకంటే ఒక పెద్ద కొడుకుగా ఇంటిలో ప్రతి ఒక్క విషయం తోడుగా ఉంటుండే. మా బావని ఇప్పుడు మా డాడీ అంటారు నాకు పెద్ద కొడుకు నువ్వే అని, ఎందుకంటే అంత మంచిగా మనని ప్రేమించాడు.
మా కుటుంబం ప్రేమించాడు, మా అక్కని బాగా చూసుకుని, వాళ్ళ సేవ కూడా బాగా జరుగుతుంది. వాళ్ళు సేవ చేసేది మరంనల్లిలో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ సేవ కొరకు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు నిజంగా మన ఇంకా ఉంది చెప్పేది చాలా, నేను షార్ట్ కట్ లో వచ్చాను. మళ్ళీ నేను కూడా ఎక్కువ దేవుళ్ళు అడిగినప్పుడు దేవుడు నాకు ఒక ఆశ ఉన్నాయి, మ్యారేజ్ చేసుకోకూడదు అని ఒక ఆశ ఉన్నా, నాకు ఎక్కువ దేవుని సేవల్లో ఎదగాలని. ఎందుకంటే మా కుటుంబ పరిస్థితి చూసినప్పుడు దేవుడు మన ఆశీర్వదించినప్పుడు నాకు సేవనే ముఖ్యం ఉన్నా కాబట్టి నాకు సేవ చేయాలని ఒక ఆశ చాలా ఉంటుండే. దేవుడా ఈ చిత్తుకుంటే మ్యారేజ్ ఉంది, నాకు కావాలంటే మ్యారేజ్ వద్దు, నీ సేవలో నేను వాడబెడతాను, నన్ను కావాలంటే నువ్వు వాడుకో, నేను వద్దనే లేదని దేవుని దగ్గర నేను అడిగింది ఇది ఒక్క మాట అండి. మా నాయనకి ఒక బాధ ఏంటంటే, ఒక అమ్మాయిని సేవకి ఇడియచ్చు, పాస్టర్లు చేసి ఇడిసిస్తే వాళ్ళు సేవలో ఉంటారు, ఒక్క ఒంటరిగా ఇడియకూడదని మా నాయనకి. కానీ మా నాయన అంటున్నారు, చూడు బిడ్డ, మనం ఉండేంత వరకు మనం చూసుకున్నాం, తర్వాత నీది ఏమి, నువ్వు చదువుకున్నావు, నీకు జాబ్ ఉంటుంది, తర్వాత నీకు నీడ కావాలా, నువ్వు ఆలోచించు, నువ్వు సేవ్ చేయి, నేను సేవలో అడ్డం చేయను, నేను దేవుని విషయంలో నీకు ఎప్పటికీ నేను అడ్డంగా రాను, నేను తోడుగానే ఉంటాను, నీకు నేను ఉన్నంత వరకు నీకు జొత్తగా ఉంటాను, తర్వాత అమ్మ నాయన ఉండేంత వరకే మీకు వాల్యూ, తర్వాత మీకు లేదు. ఎందుకంటే నా పరిస్థితి నువ్వు చూసావన్నప్పుడు నేను దేవుని అడిగిన, దేవుడా నీ చిత్తం ఉంటే నాకు వివాహం కానీ, లేదా నేను నీ సేవలో వాడుకునేలాగా సాయం చేయనప్పుడు నిజంగా అండి, ఇప్పుడు నేను బాగా ఉన్నానంటే నా ప్రార్థన, మా డాడీ ప్రార్థన, మా పాస్టర్ ప్రార్థన. మంచి భర్త దొరికారు, నాకు 3 పిల్లలు, నాకు యా కష్టం లేదు. ఎందుకంటే నేను చిన్న యవ్వన ప్రాయంలోనే నేను చాలా కష్టపడాను ప్రార్థనలో, వాక్యంలో. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, తను నేను ఎన్నోసారి వాళ్ళు చెప్పారు దేవుని గురించి, చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. లాస్ట్ గా ఒక పాప, నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఆశ అని, తను ప్రాణం కోల్పోయింది. ఎందుకంటే అది తెలుసు కదండి, ప్రేమ అనే ఒక మాయంలో పడి తను చనిపోయింది. ఒకవేళ దేవుడు నన్ను పట్టుకోలేకుంటే నా స్థితి అలా ఉంటుందేమో అని నేను చాలా ఆలోచించి దేవుని ముందర ఏడ్చాను. దేవుడా నన్ను నీ వాక్యంలో నన్ను నడిపావు, నాకు మంచి మార్గం నువ్వు ఇచ్చావు, నేను ఒకవేళ నీ మార్గం నేను తప్పిపోయి నీ వాక్యం నేను విధేరాలకు నడిలేకుంటే నా స్థితి అలా అవుతుందేమో, కానీ నువ్వు నన్ను తప్పించావని దానికి కూడా నేను దేవుని దగ్గర ఎక్కువగా ఏడ్చాను. ఎవరు పిలుస్తున్నా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడ పిలుస్తున్నా నేను వెళ్తుండలేదు. మా డాడీ కూడా లేదమ్మా నేను పంపిను, ఇదే ఒక మాట, దానికి నేను ఎక్కువ మాట్లాడు. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి అడిగినా కూడా మా డాడీ పంపించలేదు. కానీ క్రిస్టియన్ లో మా ఫ్రెండ్స్, అంకుల్ మనం ఇక్కడ ప్రేయర్ పోతానంటే ఫస్ట్ వెళ్ళాలి, అదొక్కటి. క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరున్నా నన్ను పిలిచిన ప్రార్థనలకి మా డాడీ పంపిస్తుండ్రి. కానీ లోకానుసారం ఉన్న ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా మా డాడీ నేను పంపిను అంటుండ్రు. నిజంగా ఆ పాప జొతలో నేను ఉన్నాను, కానీ దానికి నేను చెప్పాను సువార్త ఇలా ఉంది. కానీ పోలీస్ కూతురండి ఆ పాప ఒకటే, మా ఫ్రెండ్ ఒకే పాప ఆశ అని, పోలీస్ కూతురు, తల్లి లేదు, తండ్రి ఒకడే, కూతురు ఒకటే, చాలా ఆస్తిగా ఉంది, బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఆ పిల్ల ఏం చేయాల, తల్లి లేకున్న పిల్ల తప్పిపోయింది. కానీ ఇప్పుడు లేదు, తను చనిపోయింది. ఎందుకంటే విషం తాగింది. నేను అది ఇన్న లోపల చాలా బాధ అయింది. అయ్యో నేను సువార్త చెప్పింది బాగా అయింది. ఎందుకంటే ఆ పిల్ల ఇంకా 1 మంత్ చనిపోతాను అన్న ముందర నేను సువార్త చెప్పానండి ఆ పిల్లకి. దేవుని నమ్ము, ఎందుకో నీకు తల్లి లేదంటున్నావు, తండ్రి ఉంది, ఆస్తి ఉంది, దీన్ని నమ్మొద్దు, నువ్వు దేవుని నమ్మని నేను ఆ పాపకు చెప్పినా కూడా ఆ పాప వినలేదండి. ఎందుకంటే దుడ్లు అమౌంట్ చాలా ఉంటుండే ఆ పిల్లకి. ఎప్పుడన్నా కాలేజ్కి రానండి, ఆ పిల్ల 2000 పైనకి ఎక్కువ తెస్తున్నా తప్ప తక్కువ తెస్తు, అంత దుడ్లు ఉన్న పిల్లకి నేను సువార్త చెప్పినా కూడా లాస్ట్ ఏం లేదు. ఆ పిల్ల ఆత్మ నశిసిపోయింది. కానీ నాకు బాధ ఏంటంటే నా ఫ్రెండ్ చనిపోయింది, నేను సువార్త చెప్పినా కూడా చనిపోయింది కదా అని ఒక బాధ. దేవునిలో నేను ఒప్పించిన, దేవుడా ఆ పిల్లకి నేను సువార్త చెప్పాను కానీ వినలేదు, నువ్వు ఆ పాపను రక్షించని నేను ప్రార్థన చేశాను. కానీ దేవుడు మన ఆశీర్వదించాడండి. మళ్ళా ఇప్పుడు నేనున్న పరిస్థితి కూడా మంచి, దేవుడు నన్ను ఆశీర్వదించి మంచి భర్త ఇచ్చారు, 3 పిల్లలు ఇచ్చారు, బాగానే ఉన్నాము. దేవుని కృప, దేవుడి సేవలో కూడా మన వాడబడుతున్నాడు. నేను, మా ఆయన, మా పిల్లలు మనం సేవకు వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్క దానికి మాకు తోడు నీడుగా దేవుడు మనని నడిపిస్తాడండి. దేవుడు ఈ సాక్షిని దీవించిన గాక. థ్యాంక్స్ అన్న అందరికి, గ్రూప్ లో ఉన్న టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, యుగేంద్ర అన్నకి వందనాలండి. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లాడ్. నిజంగా మీరు సమయం ఉన్నప్పుడు మరి మిగతా ముఖ్యమైన విషయాలు కూడా పంచుకోండి. నిజమేనండి, నిజంగా దేవుడు ఆయన ప్రతిరూపంగా సేవకులను మరి ఏర్పాటు అన్నప్పుడు చూడండి, ఆ సాక్ష్యంలో దాదాపుగా ఒకవేళ తల్లిదండ్రి గురించి కంటే కూడా ఎక్కువ చెప్పింది వాళ్ళ పాస్టర్ గురించే. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది, మనం కనపడని దేవుణ్ణి చూస్తూ ఉన్నాము. ఆయన ప్రతిరూపాలు మన ముందున్నటువంటి సేవకులు నిజంగా ఆరంభ దినాల్లో మరి ఈ విధంగానే చేస్తూ వచ్చారు.
కాపరితత్వం, ఈరోజున్న సేవకుల విషయంలో మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి, అలాంటి నిజంగా చాలా జాగ్రత్తగా మనము ఆ యొక్క సత్యమైన వాక్యమును మనము వెంబడించాలి. తను చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు అందరూ వింటూ వచ్చారు. యవన కాలంలో వాక్యాన్ని ఎంత చేత పట్టుకొని నడవాలి, మరి నిజంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్నో విషయాలు నిజంగా చూడండి. ఈ రోజుల్లో అర్థం కానటువంటి పరిస్థితులు, దేవునికి దగ్గరగా ఉన్న కుటుంబాలు ఆయన ఏమాత్రము సిగ్గుపరిచి నేరడు అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యము. నిజంగా దేవుని నామమునకే మహిమ. మరి ఇంకెవరైనా మరి మీ ఉద్దేశంలో పరిచర్య సాక్ష్యం ఏదైనా ఉన్నట్లయితే మరి ఒక క్విక్గా ఒక 2-3 minutes షేర్ చేసుకోవచ్చండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలండి. దేవుడు కృపను బట్టి మీరు ప్రార్థించిన విధంగా ఈ రోజు నేను సూగూరులో ఉన్నాను. ఇక్కడ కూడా దేవుడు తన సేవలు వాడుకుంటున్నాడు. బెంగళూరు నుంచి ఒక సేవకులు వచ్చారు. సో వారికి ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుడు దానికి నడిపించాడు. చాలా వాక్యం కూడా దేవుడు బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన మీకు అందరికీ వందనాలు. సో ఇంకొక సాక్ష్యం అంటే గత వారంలో ఆదివారము ఆ రోజు రాత్రి నాకు చాలా ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది. అంతకుముందు యుగేంద్ర అన్న ఫోన్ చేసి సో రేపు మీరు లీడింగ్ తీసుకోవాలా, ఇట్లా పరిస్థితి ఉందన్న అన్నప్పుడు సరైన ఒప్పుకున్నాను. అయితే ఆ రోజు రాత్రినే నాకు జ్వరం వచ్చింది. ఆ టైంలో అయితే దేవుని కృప, ఒకే ఒక మాత్ర వేసుకున్నాను అంతే, జ్వరం మాత్ర ఇంట్లో ఉన్నింది. అయితే దేవుని కృపను బట్టి మరుసటి రోజు సోమవారము లీడింగ్ చేయడానికి దేవుడు సహాయం చేసినాడు. తర్వాత కొద్దిగా అలసట ఉన్నింది. మరుసటి రోజు అంటే మంగళవారము అనుకోకుండా యుగేంద్ర దేవుడు నడిపించినాడు. సో ఆ వారం కూడా ఈ వీక్ అంతా కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. నిజంగా అంటే అన్న చెప్పారు, అంటే మెసేజ్ పెట్టారు, ఈ వారం అంతా కూడా మీరు తీసుకోండి అని. అయితే నాలో ఏర్పడిన బలహీనతను బట్టి నాకు అవుతుందో లేదా అని మనసులో అనుకుంటున్నాను. అయితే అన్నకు చెప్పలేదు నేను. అయితే దేవుడు అది అనుకోకుండా అన్నతో నేను మాట్లాడినట్లుగా ఉన్నింది. సో అన్న ఆ రోజు అనుకోకుండా లీడింగ్ తీసుకునింది. ప్రతి వారం అంతా కూడా దేవుడు ఆ విధంగా అదను కూడా దేవుడు బలపరిచి వారి కుటుంబంలో జరిగిన ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని ఆదరించాడు. సో దేవునికి స్తోత్రము. సో ఆ సమయంలో నేను అన్నతో మాట్లాడినప్పుడు ఈ గురువారం ఆయన మెసేజ్ తీసుకున్నారు. అందుని బట్టి గురువారం నేను మెసేజ్ తీసుకోవడానికి కాలేదు. అయితే దేవుడు తన కృపలో ఆయన కాపాడి సో ఈరోజు ఈ సూగూరు ప్రాంతానికి దేవుడు నడిపించినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. చెయ్యమని దేవుని ఉద్దేశం అన్న. చేసి ఆ రకంగా ప్రార్థన చేయండి. ఓకే, దేవుడు సాయం చేస్తాడు. నిజంగా దేవుడు అది ఆయన చిత్త ప్రకారమే జరిగిస్తాడు ప్రతి కార్యము. దేవునికే మహిమ. మరి రాజశేఖర్ బ్రదరు క్విక్గా ఒక 2 నిమిషాలు అన్న సాక్ష్యాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాను. VBSకి సంబంధించి ప్రోగ్రాం జరిగినట్టుగా నిన్న ఫోటోలు పంపించారు. సారీ బ్రదర్, నేను కొంచెం బిజీగా ఉండి ఏవి కమ్యూనికేట్ చేయలేదు. బట్ మీరు ఒక 2 minutes క్విక్గా మీరు టెస్టిమనీ చెప్తే మా టీం కూడా ఎంకరేజ్ అవుతారని ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెళ్ళాడమ్మా. యేసుక్రీస్తు నామములో ఒక గ్రూప్లో ఉన్నటువంటి అందరికి కూడా వందనాలు. ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవాదేవునికి వందనాలు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి కూడా వందనాలు. దేవుని యొక్క కృపలో నేను దినమందు VBS కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దేవుని యొక్క కృప ద్వారా చక్కగా జరిగింది. కొంత పిల్లలు వచ్చారు, బాగా పాటలు నేర్చుకోవడం, స్టోరీస్ నేర్చుకోవడం, వాళ్ళకు కొన్ని బుక్స్ ఇచ్చి వాళ్ళకు కొన్ని డ్రాయింగ్, ఈ విధంగా గేమ్స్, ఈ విధంగా స్నాక్స్ ఇచ్చి, ఈ విధంగా దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియజేసి వారిని కూడా ప్రభు మార్గంలో నడిపించడానికి ప్రభు సహాయం చేశాడు. చక్కగా కూడిక జరిగింది. అదేవిధంగా ఈ నెలలోనే పాస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దేవుడు ఆ యొక్క మీటింగ్ ను కూడా చక్కగా జరిగించాడు. ఇదంతా కూడా దేవుని యొక్క కృప ద్వారా జరిగింది. దయచేసి మీరు మా యొక్క పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తుంటున్నాను. అదేవిధంగా
అక్కగారు అమృతార్ అనే అక్కగారని ఫోన్ చేశారు. మీటింగ్ ఆగస్టు నెలలో జరగబోతుంటున్నాయి. ఆ మీటింగ్ లో కూడా పాలు పంపులు పొందాలని అక్కగారు తెలియజేశారు. అదేవిధంగా కొంతమంది పాస్టర్స్ కూడా ఇక్కడ కడప నుంచి కొంతమంది పాస్టర్స్ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కగారి యొక్క మీ యొక్క ఆగస్టు నెలలో జరగబోయే ఆ యొక్క మీటింగ్స్ లో కూడా పాలు పంపులు పొందాలని తెలియజేశారు. అన్నగారు ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మేము చేస్తున్న పరిచర్య పల్లెల్లో చేస్తుంటున్నాం. ఆ యొక్క పల్లెల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అన్ని జనులు అడ్డుపోయడము, అదేవిధంగా వస్తున్న వారిని రానికుండా వారిని ఇబ్బంది పెట్టడము, వెళ్తున్న మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడము, ఈ విధంగా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపలో పరిచయం కొనసాగుతుంటున్నాం. కడప ప్రాంతంలో ఒక 3 చోట్ల నేను పరిచయం చేస్తుంటున్నాను. సంఘాలు కట్టబడులాగున మా కుటుంబం కొరకు, పరిచయ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభువును గురించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ అన్న, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అన్న గురించి నేను లాస్ట్ ఇయర్ కాదు, మొన్న 2 months బ్యాక్ మన అమృతక్కకు చెప్పాను, పిఎల్డి కొరకు మన సహోదరుని సిద్ధపరచండి అక్క అని. మరి ప్రార్థన చేస్తూ వచ్చాము. మరి అన్న కూడా టైం ఖచ్చితంగా నేను సిద్ధపడతానన్నా అని చెప్పారు. సో ఆ విధానంలో మరి ఒక 3 మన తిమోతి బ్రదరు, మరి ఇంకా మల్లేశ్వరి సిస్టర్, ఇంకా కొందరు ఒక 3-4 మెంబర్స్ మరి ఈ పిఎల్డికి సిద్ధపడతా ఉన్నారు. ఇంకా మీ ఉద్దేశంలో నిజంగా ఆ యొక్క భారము, పరిచర్య భారం కలిగిన వాళ్ళని మనము ఎంకరేజ్ చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మరి మన రాజారావు బ్రదర్ లాస్ట్ ఇయర్ వచ్చారు కదా పిఎల్డికి, ఆయన మన రాజశేఖర్ బ్రదరు, నేను, ఈ మధు బ్రదరు, ఇదంతా ఒక ఏజ్ గ్రూప్లా ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పటికీ ఆ పరిచయ భారాన్ని ప్రభు ఇచ్చిన కొలది సమృద్ధిగా భారం కలిగి ప్రభు వైపు చూస్తూ ముందు కొనసాగించేటటువంటి వారంగా ఉండాలని అన్న కూడా పరిచర్య గురించి చాలా విషయాలు ఉన్నాయి. మరి సమయం దొరికినప్పుడు కూడా మనకి ఈ రకంగా సాటర్డే తన పూర్తి టెస్టిమనీ, తనకు వస్తున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల గురించి కూడా మరలా పంచుకుంటారు. దయచేసి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో చివరిగా మన మధ్యన ఉన్న ప్రభుదాస్ అన్న మరి నెల్సన్ కొరకు, మరి వనజక్క వాళ్ళ పెద్ద కుమారుడి కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఇంకొక విషయం ఏంటంటే అన్న ఒక వివాహం గురించి మరి గడిచిన 2 రోజులు బిజీగా ఉన్నాడు. మరి వివాహం కూడా ప్రభు కృపను బట్టి ఒక మాట మీరు సాక్ష్యం చెప్పి చిన్న ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇచ్చేయవలసిందిగా అన్న మనవి చేస్తూ ఉన్నాను. అన్న ప్రైజ్ లార్డ్ ప్రభుదాస్ అన్న. ప్రైజ్ లార్డ్. ఈ వారం అంతా కూడా బాగా ఫుల్ బిజీలో ఉన్నాను. ఈ మీటింగ్లో ఉంటాం, మనం మీటింగ్లోనే ఉన్నాం, ఫోన్లు అన్నీ వస్తూ ఉండి ఇక్కడ మాట్లాడుతున్నా, మళ్ళీ జాయిన్ అవుతున్నా, మళ్ళీ మాట్లాడుతున్నా, జాయిన్ అవుతున్నాను. రాత్రే మళ్ళీ ఒక సిస్టర్ గారు ప్రభు మహిమలోకి వెళ్ళారు, ఏజ్డ్ ఆమె. మళ్ళీ ఇప్పుడు అది భూస్థాపన కార్యక్రమం ఒకటి ఉంది, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ. అయితే కొంత మట్టికి నేను సాక్ష్యాలు వింటూ వచ్చాను. అంతా కూడా దేవుని మహిమార్థంగా చక్కగా మరి ప్రభు చక్కని నడిపింపుతో మీరు సాక్ష్యాలు పంచుకున్నారు. నేను వింటూ వచ్చాను దాదాపు. దేవుని మహిమార్థం ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు ఆయా స్థితులు, ఆయా మలుపులు, ఆయా విధానాల్లో మనల్ని నడిపిస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇక్కడ కూడా మరి మనం ప్రార్థన చేస్తూ వచ్చాం కరుణశ్రీ అనే పాప వరకు. ఆ విషయంలో కూడా ప్రభు మరి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. చక్కగా దేవుని మహిమార్థమై 2000 మంది ప్రజలు పైనే వచ్చారు. మరి దేవుని మహిమార్థంగా చక్కగా జరిగింది. నిన్న కూడా ఎంగేజ్మెంట్ ఇక్కడ ఇది రిసెప్షన్ అన్నమాట. రిసెప్షన్ కూడా చక్కగా దైవజనులు జాన్ సుబ్బారెడ్డి అంకులు వచ్చి దేవుని వాక్యం చక్కగా చక్కటి వర్తమానం అందించాడు. మరి ప్రభువుని బట్టి ఇలా బాగా చక్కగా జరిగినాయి. మరి అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి నెల్సనేనా?
అన్న కుమారుడా ఎస్ ఎస్ వివాహం ఎస్ లేదక్క బర్త్డే అన్న ఈరోజు విక్టర్ పాల్. బర్త్డేనా నెల్సన్ దా విక్టర్ పాల్. విక్టర్ పాల్. అవునన్న వనజక్క వాళ్ళ విక్టర్ మొదటి పాల్. కుమారుడు, పెద్ద కుమారుడు. విక్టర్ పాల్ పెద్ద కుమారుడా? అవును ఎవరు వనిజక్క? అవునన్న. వనిజక్క కుమారుడా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ